ప్రార్థన చేసుకున్నాం. కృపా సత్య సంపూర్ణమైన నీకు వందములు స్తోత్రములు తండ్రి. హల్లెలూయా నీకు స్తోత్రములు తండ్రి. యేసయ్యా నీకు వందములు స్తోత్రం. నేను రాత్రి కాలంలో ప్రభులేలా ఈరోజు సన్నిధిలో నిలిచి ఉండగానైనా పాటలు ఎందునైనా ఆరాధన తండ్రి వందములు స్తోత్రమైన పాటలు ఉండగానైనా ప్రార్థన ఎందుకు చూడనైనా మీరు మా మధ్య ఉన్నందుకు మీకు వందములు స్తోత్రమైనా కొద్దిసేపు మీ వాక్యం జ్ఞానంలోకి వెళ్తున్నప్పుడైనా వీని గ్రహించగా మనసు కూడా మాకు అనుగ్రహించమని పరిపూర్ణ కృపలు నిలవడానికి సహాయం చేసేయమని నీ సన్నిధి కృప ఎల్లవాళ్ళకి సహాయం చేసే మీరే సంవత్సరం జరిగించమని మంచి నిలబడి ఇతర నువ్వేదిగా ఫలింపజేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఈరోజు వాక్యం జ్ఞాపం చేసుకుందాం. ఈరోజు వాక్యం సామెతల్లో 18వ అధ్యాయంలో 18, 20, 21 వచనాలు జ్ఞాపం చేసుకుందాం. ఒకరి నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడివారు దాని ఫలమును తిందురు. ఎందుకంటే జీవమరణాలు దేంట్లో ఉన్నాయండి? మన నాలుక, మన మాటలోనే జీవమరణాలు ఉంటాయండి. అందుకే ఎప్పుడు కూడా మనం మాట్లాడే ప్రతి మాటలో కూడాను జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాట కూడా రేపొద్దన్న ప్రభువు ముందు అక్కడ ఖచ్చితంగా తీర్పులోకి వస్తుందండి. ఆ మాట మనకి ఆశీర్వాదాన్ని తీసుకురావాలి కానీ తీర్పులోకి వచ్చే విధంగా ఉండదు. ఎందుకంటే ఆ మాట అయితే మన నాలుకలు ఏమున్నాయంటే 2 ఉన్నాయండి. ఒకటి జీవము, అదేవిధంగా మరణము. ఈ 2 కూడా ఆ యొక్క నాలుక వశమేనండి. మనం ఏ విధంగా ముందుకు వెళితే వాటిలోకి మనం వెళతాం. అందుకే మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఎప్పుడు చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళేవారనే ఉండాలి. ఎందుకంటే ప్రభు చెప్తున్నారు చూడండి, ఇక్కడ కీర్తనలో 34వ కీర్తన చూస్తే 11వ వచనం నుంచి 17వ వచనం వరకును, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పేదని. ఎక్కడ నేర్చుకోవాలి మనం? పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పేదను. బ్రతకగోడు వారు ఎవరైనా ఉన్నారా? మేలు నందుసు అనేక దినములు బ్రతకగోరు వాడు ఎవరైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాసుకును. దేన్ని కాసుకోవాలండి? మొట్టమొదటి మనం జాగ్రత్తపడి దేంట్లో జాగ్రత్త పడాలి? ఎప్పుడు ఆశీర్వాదాలు పొందుకుని దేవునిలోనూ మనం నిలిచి ఉన్నప్పుడు ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మనం దేవుని ఆశీర్వాదాలతో ఈ లోకంలో జీవించాలి అంటే మొట్టమొదటి మనం దేంట్లో జాగ్రత్త పడాలి? చెడ్డ మాటలో పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలో పలకకుండా నీ పెదవులను కాసుకొనుము. శత్రువు ఎక్కడో లేడండి, ఖచ్చితంగా మన ఇంట్లోనే కాదు మన శరీరంలోనే ఉన్నది. అదే నాలుక. ఈ నాలుకతోనూ పెద్ద అడవిని కూడా తగలబెట్టొచ్చండి. అది జీవం పోస్తుంది, మరణం తీసుకొస్తుంది, తీర్పుని తీసుకొస్తుంది, ఆశీర్వాదం తీసుకొస్తుంది. దాన్ని ఉపయోగించుకోబడిన దాన్ని బట్టి ఉంటుందండి. దేవుని యొద్ద మనం నేర్చుకున్నాం అనుకోండి, దేవునికి లోబడి ఉన్నాం అనుకోండి, ఆశీర్వాదకరంగా మనకు అది ఉపయోగం. ఆ నాలుకతోనే ఏం చేస్తాం? మనం దేవుని స్తుతిస్తాం, ఆ నాలుకతోనే దేవుని గణపరుస్తాం, ఆ నాలుకతోనే దేవుని ప్రార్థన చేస్తాం, ఆ నాలుకతోనే ఆశీర్వాదమైనటువంటి దేవుని మాటలన్నీ, వాగ్దానాలన్నీ మనం ఖచ్చితంగా పలుకుతామండి. ఆ నాలుగుతో ఏం చేస్తాం? మనం దేవుని గణపరుచుకునే వారు ఉంటామండి. కానీ అదే నాలుగుతో ఏం చేస్తాం? అన్ని రకాల మాటలు మాట్లాడతామండి. అందులో వాస్తవాలు ఉండవచ్చు, అవాస్తవాలు ఉండవచ్చు, అందులో బూతు మాటలు ఉండవచ్చు, ఒకరిని బాధపెట్టే మాటలు ఉండొచ్చు, కొన్ని మాటలు కపటమైన మాటలు ఉండొచ్చు, అబద్ధపు మాటలు ఉండవచ్చు. అవన్నీ ఏం చేస్తాయి? 2 రకాలు. ఎందుకంటే ఒక బావిలో 2 రకాల నీళ్ళు రావండి. వస్తే ఉప్పగానే ఉంటాయి, అంత లేదా సప్పగానే ఉంటాయి, అంత లేదా తీయగానే ఉంటాయి.
అంతేకాని కాసేపు అలాగా కాసేపు ఇలాగా ఉండవండి. అలా ఉండేది ఎక్కడ? మన నోరేనండి. ఉంటే అలాగనే ఉంటుంది. ఇంకో సందర్భం వచ్చినప్పుడు వెంటనే మారిపోతుందండి. అదే మన తీర్పులో తీసుకొస్తుంది అనమాట. ఉంటే వెచ్చగానే ఉండాలి, లేదా చల్లగానే ఉండాలి. కానీ అది ముందు దాన్ని మనం అదుపులో పెట్టుకోవాలి అంటే మనం దేవుని సన్నిధానంలో దేవుని దగ్గర మనం నేర్చుకునేవారునే, ఆయన భయభక్తులు కలిగి ఆయన ద్వారా జీవించేవారునే ఉండాలి. ఎక్కువ దినములు సుఖశాంతులతో బతకాలి అనుకుంటే, మనం ఉన్నన్నాళ్ళు క్షేమంగా ఉండాలనుకుంటే, దేవుని ఆశీర్వాదాలు నిలవాలనుకుంటే, తీర్పులోకి రాకుండా ఉండాలనుకుంటే ముందు మన నోరు అంటే మన నాలుకను మనం అదుపులో పెట్టుకునేవారునే ఉండాలండి. ఇది 2 రకాలు తీసుకొస్తుంది. ఒకటి మరణము, అదేవిధంగా మరొకటి జీవము అండి. ఎందుకంటే ఒక మాట వల్ల మోసే కానాను వెళ్ళకపోయాడు. ఒకే మాట అండి. ఆ మాట ఎందుకు అనవలసి వచ్చింది? ఆ ప్రజలు తిరుగుబాటు చేసినప్పుడు ఆవేశాన్ని అణుచుకోలేక దుష్టులారా అని ఒక మాట పలికాడు. ఆ మాటలు మీరు చదవాలంటే పాత సంఖ్యాకాండంలో 20వ అధ్యాయంలో చూడం 10 నుంచి. ఇంకొకసారి పైన చదువునో పర్లేదు, 8 నుంచి చదవండి. నీవు నీ కర్రను తీసుకుని నీ సహోదరుడు అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము. అది నీళ్ళనిచ్చును. ప్రభు అని చెప్పారు, బండతో మాట్లాడు అన్నారు. అంతకుముందు ఒకసారి అయిపోయిందండి, కొట్టు అన్నారు ఒకసారి. ముందుసారి కూడా ఒకసారి కొట్టమన్నారు. ఆ సందర్భం నీరు ఇచ్చారు, తీసుకున్నారు, తాగారు, మళ్ళీ ప్రయాణం అయ్యారు. మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు వాళ్ళందరూ కూడా మోసే మీద తిరుగుబాటు చేస్తే మోసే వెళ్ళి దేవునికి మొదలు పెట్టుకుంటే దేవుడు చెప్తున్నాడు అనమాట, నీకు ఇచ్చిన కర్రను తీసుకుని నీ సహోదరుని తీసుకుని అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు మొత్తం అంత సమాజంలో ఉన్న అందరినీ తీసుకుని పెద్దలు తీసుకుని అక్కడికి బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడుము అన్నారు. బండ అంటే ఎవరు? క్రీస్తు అండి. మొట్టమొదటి కుటుంబం అన్నది ఏమిటంటే, మొట్టమొదట మనకి సమాధానం శాంతి రావటానికి క్రీస్తు శిలువ మీద ఆయన బండ మీద మన పాపములన్నీ భరించడానికి ఆయన గాయాలపాయలు అయ్యారండి. ఖచ్చితంగా అన్ని పాపాల కోసం ఆయన గాయాలపాయలు అయ్యారు. కానీ ఆ తర్వాత మళ్ళీని పునరుత్థానం శిలువ వేయడానికి అవకాశం లేదండి. ఆ విధంగా పునరుత్థానం శిలువ వేసామనుకోండి, అది ఘోరమైన పాపం కింద మారుతుందండి. ఇంక పరలోకానికి ఇంక మార్గం మూసిపోతుందండి. ఎప్పుడు కూడా ప్రభువు తాను వేసుకున్న శిలువ ఒకసారేనండి. ఆయన మనకిచ్చిన రక్షణ ఒకసారే, మళ్ళీ మళ్ళీ రక్షణ అనేది ఉండదండి. మీరు వెళ్ళి బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడు అన్నారు. కానీ ఆ సమయంలోనూ మోసేలో ఏమన్నది? కోపం అండి. దేవుడే ముందు దిగువచ్చి మనల్ని నడిపిస్తూ ఉంటే చిన్న చిన్న అవసరాలు కూడా దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారని చెప్పి ఆయనలోనూ కోపం రగులుకుందండి. కోపం ఏం చేస్తుంది? ఆలోచన చంపివేస్తుంది. కడకే మనం వినవలసిన మాటలు కూడా వినవకుండా చేస్తుందండి. ఆ సమయంలో దేవుని మాటలు సరిగ్గా వినలేదు ఆయన. ఎప్పుడైతే కోపంతో ఉన్నాడో అప్పుడు మాట్లాడాడు. చదువు అక్కడ. సమాజమునకు వారి పశువులకును త్రాగుటకు ఇమ్ము యెహోవా అతడికి ఆజ్ఞాపించినట్లుగా మోసే ఆయన సన్నిధి నుంచి కర్రను తీసుకుని పోయెను. తరువాత మోసే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోసే
తన చెయ్యెత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను అంటే అది పునరుత్థానం సిలువ. క్రీస్తుని ఎప్పుడైనా సరే ఒకసారి సిలువ. ఆ సిలువ మనకు రక్షణ. అంటే మన పాపములన్నిటికీ ఆయన పరిహరించారు. ఆ తర్వాత మనం చేయవలసింది ఏమిటి? మాట్లాడాలంటే కష్టం. మాట్లాడటం ఒకటే మనం చేయవలసింది. మాట్లాడటం అంటే ఏమిటి? ప్రార్థన. దేవుని అడగాలి, ఆ సన్నిధానంలో బతిమాలుకోవాలి. అంతేకాని మన పాపములన్నీ కూడా నువ్వు మోసుకోమని చెప్పి మళ్ళీ మళ్ళీ పాపాలు చేస్తూ ఆ పాపాల కోసం దేవుని గాయపరిచేవారి కింద ఉండకూడదు. అలా గాయపరచడమే పునరుత్థానం సిలువండి. ఎందుకంటే ఒకసారి రక్షించబడిన తర్వాత మరలాను ఆయన గాయాలని రేపేవారిగా ఉండకూడదండి. అలా రేపేవారిగా ఉన్నామనుకోండి అది పునరుత్థానం సిలువ అవుతుందండి. ఆ సమయంలోనూ దేవుని చేత నా స్నేహితుడు అని పిలువబడి నమ్మకమైన వాడు అని పిలువబడిన మోసేని దేవుడు మందలిస్తాడు. చూడండి, చదువు. సమాజమును పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోసేను అహరోనులతో మీరు ఇశ్రాయేలు కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ము కొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. ఇప్పుడు ఆ ఒక్క మాట వల్ల అన్నదమ్ముద్దరు ఏమయ్యారండి? ఒక్క మాట. ఆ మాట కూడా ఎవరిని అన్నారు? దేవుని బిడ్డలండి. ఆ మాట అన్నందువల్ల దేవునికి ఏమొచ్చింది? ఆ కోపం ఎందుకు వచ్చింది? ద్రోహులారా అన్నది ఒకే పొరపాటు. దేవుడి చెప్పంది చేశారు. బండని కొట్టడం అంటే క్రీస్తుని గాయపరచడం. క్రీస్తుని మొట్టమొదటి ప్రభువే గాయపరిచారు. అంటే మన పాపముల కోసం ఆ రక్తం సిందించారు. ఎందుకంటే మన అందరి పాపముల కోసం ప్రభువే అది కుమారుణ్ణి అందరికి బలి కోసం ఇచ్చారు ఆయన. మళ్ళీ ఆ తర్వాత మనం మళ్ళీ ప్రభుని గాయపరిస్తే అది దేవుని అవమానపరిచిన వారుగా మారుతుంది. ఇక్కడ మోసే కాని మాట పలికేయడో మనం అనుకుంటాం. కానీ 2 మార్లు అక్కడ ప్రభుని ఏం చేశారండి? కొట్టి గాయపరిచి వాళ్ళ అవసరాలు తీర్చుకున్నారు. అది దేవుణ్ణి ఘోరంగా అవమానపరిచిన వారుగా మారారు. అక్కడికి ఏమి తీసుకెళ్ళింది? కానానికి వెళ్ళలేక పోయారు. ఆ తర్వాత ఏదో చెప్పబోతాడు మోసే, ఇక్కడతో ఆగుము అని అసలు ప్రభు ఆయన ఆపేస్తాడు. అంటే దేవుడు మాట్లాడతానికి కూడా అసలు ఇష్టపడ్డం. ఆయన స్థానంలో ఎవరు వచ్చారు? మళ్ళీ ఆయన స్థానంలో యెహోషువ అండి. ఆయనలోని ఆవేశం ఏం చేసింది? దేవుని బిడ్డలు నడిపించవలసి. ఎందుకంటే దేవుడు ఎంతగానో మక్కువగా పిలిచి బాధ్యతనిచ్చి ముందు నడిపించి ఆయనతో ఉండి అన్నీ చేసిన వారు ఒక్క మాట వల్ల ఆయన ఆవేశం వల్ల ఏం కోల్పోయాడండి? కానాన్నే కోల్పోవలసి. అదే జీవ మరణములు మన నాలుకలోనే ఉన్నాయండి. ఆవేశపడ్డామనుకోండి మనం ఉన్నది కూడా పోగొట్టుకునేవారునే. అందుకే చాలా ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకంటే దేన్నైనా అదుపు పెట్టుకోగలము, కానీ మన నోటిని మన మనసుని ఎప్పుడు కూడా అదుపులో పెట్టుకోలేమండి. ఎందుకంటే కోపం వచ్చిందనుకోండి ఏం మాట్లాడతామో మనకే తెలవదండి. ఆ మాట ఫలితాలు ఎవరు అనుభవించవలసి వస్తుంది? ఆ తర్వాత ఆఖరి పరలోకానికి అదే అడ్డపడుతుందండి. నీ మాట వల్లనే నీవేమిటో నువ్వే తీర్పులోకి తెచ్చుకుంటావు. అందుకే మాట అనేది చాలా ప్రాముఖ్యం అండి. ఇంకా ముందుకెళ్తే కీర్తన చూడము 50వ కీర్తన 19 నుంచి 22 వరకు. కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు, నీ నాలుక
కాపాటము కల్పించుతున్నది. ఎందుకంటే నాలుగు వల్ల మనకు వచ్చే ప్రమాదం ఏమిటి? లేని మాటలు ఉన్నట్లుగా, ఉన్న మాటలు లేనట్లుగా, kasi కీడుని ఆలోచించే మాటలు, అది కీడు చేసే మాటలు, అంటే ఒకరిని గాయపరిచే మాటలు. చదువమ్మా. నీవు కూర్చుండి కొండెములను చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. మరి ఈ పనులన్నీ నువ్వు చేసినాను, నేను మౌనైనై ఉంటేనని నీవు అనుకుంటివి. అందుకు నేను కేవలము నీ వంటి వాడినని నీవు అనుకుంటివి. ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. వాళ్ళలో ఏదో లోపం చూడొచ్చు, మనం లోపం చూసామని చెప్పి లోపం కోసం లోపం బట్టి మనం ఇష్టానుసారంగా మనం చెప్పుకుంటే ఆ దేవునికి ఏం కలుగుతుందండి? అమ్మా, కోపం వస్తుందండి. ఆ సమయంలో మనం అనుకుంటామట మనలాంటి వాడే కదా దేవుడు అని. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించేదను. హల్లెలూయా. ఇది ప్రమాదం మనకు తెచ్చేదండి. నాలుగు ఏం చేస్తుంది? ఇద్దరు కూర్చున్నామంటే అవన్నీ తీసుకొచ్చి రేపు దాని తీర్పు దగ్గర ఎక్కడండి? దేవుని దగ్గర మనం అవన్నీ మన ముందు పెడతాడు. పెట్టినప్పుడు వాటిని ఎదుర్కోవాలండి. అందుకే నాలుగు వల్ల ఎటువంటి ప్రమాదం వస్తుంది? నేరస్తులుగా మారుస్తుందండి. అందుకే ఎప్పుడు కూడా మనం దేవుని సహవాసంలో ఉండాలి, దేవుని మీద భయభక్తులతో కలిగి ఉండాలి. ఒకరి మీద ఒక మాట అనాలంటే 1కి 4 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళేవారమే ఉండాలండి. ఎందుకంటే ఏదైనా తీసుకోగలం, కానీ మాట బయటికి వెళ్ళిన తర్వాత వెనక్కి తీసుకోవడం అనేది అసాధ్యమండి. ఏ వస్తువైనా వెనక్కి తీసుకోవచ్చు, కానీ మాట మళ్ళీ తీసుకోవడం అనేది ఉండదు, తీర్పులోకి వెళ్ళిపోతుందండి అది. అందుకే మాట్లాడు నిదానించిన వాడే ఎప్పుడు కూడాను మేలు పొందుకోగలుగుతాడు. ఇంకా ముందుకు వెళ్తే కీర్తన చూడము 52వ కీర్తన 1 నుంచి 7 వరకును. చేసిన కీడిని బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యము ఉండును. మోసము చేయువాడా వాడిగల మంగళ కత్తువలే నీ నాలుక నాశనము చేయనుద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేయుటియే, నీతి పలుకుడి కంటే అబద్ధములు పలుకుటియే నీకు ఇష్టము. నాలుగు ఎందుకంటే ఎక్కువగా ఇష్టపడేది ఏదండి? అంటే మన నోటితోనూ మంచి మాటలు వస్తాయా, లేకపోతే చెడ్డ మాటలు ఎక్కువగా వస్తాయా? దానికే ఎక్కువ ఇష్టపడుతుందండి. అంతే. ఇప్పుడు జాగ్రత్త. ఎందుకంటే ఈ మాటలు మాట్లాడింది ఎవరు? అదేవిధంగా మరొక చోట చూడండి, 120 కీర్తన 2 నుంచి 3 వచనాలు. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపింపుము. హల్లెలూయా. నాకు ఆస్తులు ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి అని దేవుని అడగలేదండి. అందుకే ఆ సమయం ఏ విధమైన ప్రార్థన చేస్తున్నారండి అక్కడ? అమ్మా, అంటే తన నాలుకను, తన నోటిని తన అదుపులో పెట్టుకోలేక దేవుణ్ణి అడుగుతున్నాడండి. అందుకే అంత ప్రమాదకరమైంది. మరి దేంట్లో జాగ్రత్తగా ఉండాలి? ఈ విషయాలన్నీ ఖచ్చితంగా దేవుని అడగాలండి. ఏ సమయంలో మనం ఎలా మాట్లాడాలి, ఏ సమయంలో మనం ఎలా ముందుకు వెళ్ళాలి, దేవుడిని అడిగితే దేవుడు విడిపిస్తేనే
ఆ విషయాల్లో మనం ఖచ్చితంగా ముందుకు వెళ్ళగలిగిన వారం ఉంటాం. లేకపోతే ఖచ్చితంగా ప్రమాదంలో పడేవారం. ఎందుకంటే ఆ సమయంలో దావీదు కూడా రాజు అండి. అయినా సరే ఆయన ఎవరి మీద అనుకుని ఉన్నాడండి? మోసకరం నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. మోసకరమైన నాలుక ఆయన నీకేమి చెయ్యును? ఇంతకంటే అధికముగా నీకేమి చెయ్యును? తంగేడు నిప్పులతో కూడిన బాణములను, బాలజ్జుల వాడిగల బాణములను నీ మీద వేయును. అయ్యో, నేను మోసేకులో పరదేశినై ఉన్నాను, కేదారు గుడారములో కాపురమున్నాను. నేను కోరుకున్నది సమాధానమే అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు. మన నోట వచ్చిన మాట సమాధానం తీసుకొస్తుందా, యుద్ధాన్ని తీసుకొస్తుందా? నోరు మంచిది అయితే ఊరు కూడా మంచిదిగానే ఉంటుందండి. అందుకే మన నోరు అనేది మనలోనే పాప ప్రపంచం అండి. దానిలో విషయంలో మనం అజాగ్రత్తగా ఉన్నాం అనుకోండి, వెళ్ళవలసిన పరలోకానికి కూడా తీసుకెళ్లకుండా తీసుకెళ్ళి నరకంలో పడేస్తుందండి. అందుకే ఎప్పుడు కూడా నాలుక అగ్నితో సమానం అండి. చిన్న అగ్గిరవ్వ పడిందంటే ఏమవుతుందండి? సర్వనాశనం అయిపోతుందండి. ఎక్కడో పరలోకానికి వెళ్ళవలసిన మనల్ని అగ్నిగుండంలో తీసుకెళ్తుందండి నాలుక. అందుకే నాలుక విషయంలో చాలా జాగ్రత్త. ఎందుకంటే ఈ నాలుకతో మనం దేవుని స్తుతిస్తూ అమ్మాడు యాకోబు అంటాడు 3వ అధ్యాయంలో 2 నుంచి చూస్తాం. 3వ అధ్యాయం 2 నుంచి 12 వరకును, అనేక విషయములలో మనమందరము తప్పిపోవస్తున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీన ఉంచుకునే శక్తి గలవాడగును. గుర్రములు మనం లోబడటానికి ఏం చేస్తాం? వాటి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతయును త్రిప్తుము కదా. వాడను కూడా చూడి ఆ క్షణం పెద్దయి పెనుగాలి కొట్టుకుపోకుండా ఉండినట్టు వాడి నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు సుక్కాని చేత త్రిప్పబడును. అలాగునే మనకు కూడా నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. చిన్న అవయవం. నాలుక ఎంత ఉంటుంది? చాలా చిన్నదండి. ఆ నాలుకలు నరాలు కూడా ఉండవు, ఎముకలు ఉండవండి. ఎలా పడితే అలా మడతెట్టేస్తుంది. చదువమ్మా. చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవినైనను తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేసు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టు. ఎందుకంటే నాలుగు తెలుసుకుందంటే మనం ఒంటినట్టు దెబ్బలేనండి. ఇంకా అమ్మా, నాలుగు తెలుసుకుందంటే ఏ అవయవానికి దెబ్బలు కొట్టాలన్నా సరే అంతగానో ఆ నాలుగు చేతిలోనే ఉంటుందండి. అని కొట్టించాలంటే ఒకసారి అదుపు తప్పింది అనుకోండి, ఆ తర్వాత మనకేమొస్తుంది? ఎంతో ప్రాణ స్నేహితుడు అనుకుంటాం, కానీ మన నాలుగు అదుపు తప్పిందంటే ముందు దేన్ని అదుపులో పెట్టుకోవాలి? మనం దేన్ని నుంచి మనం కాపాడుకోవాలి?
అది మనలోనే ఉందండి. అది మన బయటి విషయంలో పోరాడుతాం అనుకుంటున్నాం, దాంట్లో కాదండి. మన ఇంటిని మనం చక్కబెట్టుకున్న తర్వాత బయటి విషయాలు మనం చూసుకోవాలండి. ముందు మనం ఏం చేసుకోవాలి, మన ఇంటిని అంటే మనలో ఉన్నదాన్ని మనం అదుపులో పెట్టుకునే వారునే ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నాం అనుకోండి, మనల్ని అగ్నిగుండంలో తీసుకెళ్ళిపోతుందండి. అగ్ని ఎంత కావాలండి, చిన్న రిప్పురవ చాలండి నరకానికి వెళ్తానికి. చూడు, కాని మాట, ఒక్క మాట అన్ని రోజులు నడిపించిన మోసేని, అహరోనుని కడకే ఎక్కడ దిక్కులేని చోట చనిపోయే పరిస్థితి వచ్చిందండి. ఇప్పటికి కూడా మోసే సమాధి ఎవరికి తెలియదు, ఎక్కడ ఉన్నదో కూడా తెలియదండి. అంత గొప్ప నాయకుడు. అక్కడ దేవుని బిడ్డలు నడిపించేటువంటి భాగ్యాన్ని కూడా పోగొట్టుకునేలా చేసిందండి. అందుకే నాలుక అనేది చాలా ప్రమాదం. ఎంత సేవకులైనా సరే దేవుడు నడిపించే, మోసే కన్నా సేవకులు ఎవరు లేరండి. ఆయనకి ఏమంట వచ్చింది, ఆయన నాలుకేనండి. ఒక్క మాట, కాని మాట పలికెను, వెంటనే దేవునికి ఏమొచ్చింది, కోపం వచ్చింది. ఇంకా ముంచదమ్మా. ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేసు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడు. అది ఎక్కడ తీసుకెళ్ళిపోతుందండి, నరకాగ్నిలోకి అండి. ఏదంటే దేనైనా మనం సాధు చేసుకోగలమండి. దేనైనా సరే ఇంటికి పెంచుకుంటాం. ఏదైనా మన మాటకు లోపడుతుంది, కానీ మన నాలుగు లోపడుతుందండి. ఆయన కానీ ఏ నరుడును నాలుకను సాధు చెయ్యనేరడు. అది మరణకరమైన విషముతో నిండి ఉన్నది. అది నిరర్గమైన దుష్టత్వముతో. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోటి నుండి ఆశీర్వచము శాపవచనమును బయలు వెళ్ళును. నా సహోదరులారా, ఇలాగా ఉండకూడదు. అలా ఉంటే ఖచ్చితంగాను మనకి దేవుని బిడ్డలుగా నడవటానికి అవకాశం ఉండదండి. ముందు మన ఇంటిని చక్కబెట్టుకునేవారమే ఉండే. ఎందుకంటే జ్ఞానవంతురాలు ఏం చేసుకుందండి, తన ఇల్లు చక్కబెట్టుకుందండి. మన పరలోక రాజ్యంలో నమ్మకంగా ముందుకు వెళ్ళాలని నమ్మకం ఉండాలంటే ముందు మన ఇంటిని ఏం చేసుకోవాలి, మనం చక్కబెట్టుకోవాలండి. అది ఎక్కడో లేదు, ప్రమాదం ఎక్కడుంది, మనలోనే ఉంది. ఆ ప్రమాదాన్ని ఏం చేసుకోవాలి, మనం జాగ్రత్తగా మనం. అందుకే దేవుని సన్నిధానంలో దేవుని మాటల ద్వారా నడుచుకోవాలి. అందుకే పిల్లలారా నా యొద్దకు రండి, మంచి భవిష్యత్తు కలిగిన జీవితం కావాలంటే, ఎక్కువ దినములు సంతోషంగా ఉండాలనుకుంటే మీరు వచ్చి నా దగ్గర నేర్చుకునుడి. దేవుని దగ్గర నేర్చుకోవాలండి, దేవునికి లోబడాలండి. ఆయన మాటకు లోబడ్డామనుకోండి, ఖచ్చితంగా ఆయన ఆధీనంలో ఉంటే దేవుడు మనల్ని నడిపిస్తాడు. అందుకే దేవుని సన్నిధానం మనకి ఎప్పుడు ఎందుకు కావాలి, ఇప్పుడు బయటది ఏదో వస్తుంది అనుకుంటాం, బయటది కాదండి, మనలో ఉన్న దానివల్లే మనకు ప్రమాదం వస్తుందండి. ముందు మనలో మనం అదుపు చేసుకోవాలంటే దేవుని వాక్యం మనలో ఉండాలండి. వాక్యం లేకపోతే కట్లు తెంపుకునే వారుగా మారుతామండి. అది దైవోక్తి లేని ఎడల ఖచ్చితంగా జనులు ఏం చేస్తారు, కట్లు తెంపుకుని తిరుగుదురు. భయమో ఉండదు, భక్తి ఉండదండి. ఇంకా ఇష్టానుసారంగా ఏం మాట్లాడతారో తెలియదు, ఎలా ఉంటారో తెలియదు. కడకొచ్చేటోడికి ఆ మాటల వల్ల ఎక్కడికి వెళ్ళాలండి, నిత్యాగ్నిలోకి వెళ్ళిపోవాలి. కానీ ఇదే నోరుని చక్కగా ఉపయోగించుకున్నాం అనుకోండి, ఇదే నోటి ద్వారా ఏం కలుగుతుంది, శుద్ధించేటువంటి దేవుని గణపరిచే విధంగా కూడా వాడుకోవచ్చు. ఆ మాటలు మీరు చదవాలంటే కీర్తన 60వ కీర్తన 16, 17 చూడమ్మా. ఆయనకు నేను మొరపెట్టి తిని, అప్పుడు నా నోట శ్రేష్టమైన కీర్తనలు ఉండెను. నా హృదయములో ఏ పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవిని
వినకపోవును. ఎందుకంటే శ్రేష్టమైనటువంటి దేవుడి స్తుతి గానాలు ఎక్కడున్నాయండి? ఇప్పుడు మన నోట్లోనే ఉంటాయండి. ఎందుకంటే దేవుని సన్నిధానం ఉన్నాం అనుకోండి, ఆయన లోబడ్డాం అనుకోండి, ఎప్పుడు కూడా స్తుతించే విధంగా మన నోరు వాడబడుతుంది. ఇంకో చోట 71 కీర్తన చూడము 21 నుంచి నా గొప్పతనమును నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యముతో నిన్ను స్తుతించెదను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవ, సితారతో నిన్ను కీర్తించెదను. నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను నీ విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చెయ్యును. అందుకే మనం దేనికోసం ఉపయోగించుకోవాలి? ఉపయోగించుకున్నాం అనుకోండి, సంతోషగానాలతో మనం ఈ లోకంలో ఉన్నంతకాలం కూడా దేవుని గణపరుచుకునే వారుగా ఉంటామండి. ఏ మాత్రం మనం అదుపు లేకుండా మన నాలుగు నెలలు వదిలిపెట్టేసాం అనుకోండి, కడగ మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది? నిత్యాగ్నిలోకి తీసుకెళ్ళిపోతుంది. అందుకే వాక్యం ఎక్కడ ఉండాలి? ఇప్పుడు కూడా మన హృదయంలోనే ఉండాలి. వాక్యం ఉందనుకోండి, కాని మాట రానవదండి, ఖచ్చితంగా గద్దిస్తుందండి. ఆత్మ ఏం చేస్తుంది? మనల్ని మాట నోట్లోంచి రాకమునిపే, మన తలంపులోకి రాకమునిపే మనకు అడ్డుకట్టేస్తుంది. అందుకే వాక్యం ఎక్కడ ఉండాలి? మనలో ఉండాలి. ఆ వాక్యానికి అశ్రద్ధ చేసుకున్నాం అనుకోండి, 4 రోజుల్లోనే అది మనల్ని నరకాన్ని తీసుకెళ్ళిపోతుంది. అందుకే ఎప్పుడు కూడా మనం సన్నిధానాన్ని అశ్రద్ధ చేసుకున్నామంటే కనుక సాతాను వచ్చి మనల్ని శోధించక్కర్లేదండి. మనలో ఉన్న నాలుకే, మనలో ఉన్న మన నోరే మనల్ని శోధిస్తుంది. అది ఎంత ప్రమాదకరమైందంటే, ఎంతో నమ్మకమైన అటువంటి గొప్ప నాయకుడిని అయినా సరే కానాన్ని వెళ్లకుండా చేసేసింది. అలాగే దేవుని మాట ఎంత కూడాను ఆయనలోని ఆవేశం అడ్డొచ్చింది, సరిగ్గా వినలేదు, ఆయన మాట లక్ష్య పెట్టలేదండి, ఆగ్రహంగా ఉన్నాడు. వచ్చి రాగానే ఏమన్నాడు? ద్రోహులారా, మేము మీకు నీళ్లు రప్పించవలెనా? అంత ఆవేశానికి గురి కావాల్సిన అవసరం ఏమిటి అసలును? కోపం ఏం చేస్తుందండి? ఆలోచన చంపేస్తుంది. అందుకే దేవునికి లోబడే మనస్సు మనకు ఉండాలి. దేవుని పిల్లలుగా ఉండాలి. ఆయన మనం గణపరుచుకునే వారునే ఉండాలి. అలా ఉన్నామనుకోండి, ప్రతి ఒక్క సందర్భంలో కూడాను దేవుడు మనల్ని నడిపిస్తారు.